హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు పున్ను? పృథ్వీని ప్రేమించమని అతని వెనకపడటం వల్ల నీకు బ్యాడ్ అవుతుందని విష్ణుప్రియతో చెప్తున్నావా? వాళ్ళ బాబొచ్చి చెప్పినా చెప్పావులే సోది అన్నట్టుగా చూసింది. నిఖిల్, హైపర్ ఆది, విష్ణు తండ్రి, విష్ణు చెల్లి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, పాత కంటెస్టెంట్స్ ఇలా బోలెడు మంది వచ్చి కాస్త నీ ఆరాటాన్ని ఆపుకొని ఆటపై ధ్యాస పెట్టమ్మా తల్లే. జీవితంలో మగాణ్ణే చూడనట్టుగా ఇలా మీద మీద పడిపోవడం నీ ఫ్యాన్స్కే నచ్చడం లేదని ఆమె తండ్రి కూడా చెప్పాడు. కానీ ఆమె వింటే కదా. బిగ్ బాస్ హౌస్లోకి టికెట్ టు ఫినాలే ఆట ఆడించడానికి వచ్చిన పునర్నవి ఈ సీజన్ హనీమూన్ జంట పృథ్వీ విష్ణుప్రియలను చెడుగుడు ఆడుకుంది. ఇప్పటికే విష్ణుప్రియ లవ్ వ్యవహారం గురించి అనేక మంది చెప్పి వెళ్లారు. కానీ ఎంతమంది వచ్చి చెప్పి వెళ్ళినా కూడా విష్ణుప్రియ మాత్రం నేను ఇలాగే ఉంటా, నాకు బిగ్ బాస్ ఆట ముఖ్యం కాదు, పృథ్వీనే ముఖ్యం, అతని కోసమే ఆడతా, అతని కోసమే ఉంటా, మీకు నచ్చితే ఉంచండి లేదంటే పంపేయండి, నేను మాత్రం పృథ్వీ వెనకబడటం మానను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అయితే ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా ఒక లెక్క, పునర్నవి వాయించిన వాయింపు మరో లెక్క అన్నట్టుగా లైవ్ ఎపిసోడ్లో పృథ్వీ విష్ణుప్రియల అఫైర్ గురించి వాళ్ళ ముందే కడిగిపారేసింది. ముందుగా పృథ్వీతో మాట్లాడిన పునర్నవి, పృథ్వీ, విష్ణుతో నీ రిలేషన్ గురించి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటి వరకు నేను బయట నుంచి ఏం చూశానో అదే అడుగుతున్నా, నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా అని సూటిగా అడిగేసింది పునర్నవి. దాంతో పృథ్వీ ఫ్రెండ్గా ఇష్టమని చెప్పాడు. అనంతరం పునర్నవి విష్ణు వైపు చూస్తూ నీకు పృథ్వీ అంటే ఇష్టమా అని అడిగింది. అవును ఇష్టం అని అన్నది. ఇష్టం అంటే ఏ ఇష్టం, ఫ్రెండ్గానా అని మళ్ళీ అడిగింది పునర్నవి. దాంతో విష్ణు ఫ్రెండ్ కంటే ఎక్కువ ఇష్టం అని చెప్పింది. ఆ మాటతో పునర్నవి మీ ఫ్రెండ్షిప్ వల్ల మీ గేమ్ నాశనం అవుతుందని అనుకుంటున్నారా అని అడిగింది. ఆ మాటతో పృథ్వీ స్పాయిల్ ఎందుకు అవుతుంది, ఒకరికొకరం సపోర్ట్గా ఉంటున్నాం అని అన్నాడు. దాంతో పునర్నవి నాకైతే సపోర్ట్గా కాదు, విష్ణుప్రియను సింపతి కార్డ్గా వాడుకుంటున్నావు అని అనిపిస్తుంది అని అనేసింది. ఆ మాటతో కంగు తిన్న పృథ్వీ నో నేను సింపతి కార్డుగా వాడుకోవడం ఏంటి, నాకు ఆ అవసరం లేదు అని అన్నాడు. హో, నీకు అవసరం లేదా అని పునర్నవి నవ్వితే అవును అవసరం లేదు, సింపతి కార్డ్ నాట్ విష్ణు అని అన్నాడు. దాంతో పునర్నవి సరే, ఈ ఫ్రెండ్షిప్ని బిగ్ బాస్ గేటు దాటిన తర్వాత కంటిన్యూ చేస్తావా విష్ణుప్రియతో అని సూటిగా అడిగింది. ఆ మాటతో పృథ్వీ నేను ఫస్ట్ టైం హౌస్లోకి వచ్చినప్పుడు విష్ణుకి ఇదే చెప్పాను, నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని విష్ణు అన్నప్పుడు ఇక్కడ 16 మందే ఉన్నాం, వేరే ప్రపంచం తెలియదు కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత అభిప్రాయం మారొచ్చు అని క్లారిటీ ఇచ్చాను. బయటకు వెళ్ళిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు, నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అని క్లారిటీ ఇచ్చాడు. సింపతి కార్డ్ అని ఎందుకు అనిపించింది అని పృథ్వీ అడిగితే ఎప్పుడూ విష్ణునే తన రిలేషన్షిప్ గురించి చెప్తుంది, కానీ నువ్వు ఎలాంటి స్టాండ్ తీసుకోవు, అసలు మీ రిలేషన్షిప్ ఏంటనేది కన్ఫ్యూజన్ ఉంది, విష్ణుప్రియ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల తాను బ్యాడ్ అవుతుంది, నువ్వు ఫ్రెండ్షిప్ అని అంటున్నావు సింపుల్గా, కానీ విష్ణు మాత్రం ఫ్రెండ్గా చూడటం లేదు, దానివల్ల తనకి జరగాల్సిన నష్టం జరుగుతుంది అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది పునర్నవి. అదెలా సింపతి కార్డ్ అవుతుంది, ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నా, నబీలియన్తో నాకు విష్ణు అంతే అని అన్నాడు పృథ్వీ. ఇంతలో వితిక కల్పించుకుని పృథ్వీ చాలాసార్లు క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు విష్ణు, నీకు ఇప్పటికే చాలా మంది వచ్చి చెప్పారు కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు, విష్ణుని నువ్వు షీల్డ్గా వాడుకుంటున్నావా, విష్ణుతో ఫ్రెండ్షిప్ని మీ గేమ్ కోసం వాడుతున్నట్టుగా అనిపిస్తుంది, అది నిజమా కాదా, ఎందుకంటే మీ రిలేషన్ గురించి వచ్చే వాళ్ళంతా విష్ణుని అడుగుతున్నారు, వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, విష్ణు మాత్రం ఫస్ట్ నుంచి ఒకే మాట పైన ఉంది, నీ సైడ్ నుంచి ఏమైనా ఉందా అని సూటిగా అడిగింది వితిక. అంతే సూటిగా నో అని సమాధానమిచ్చాడు పృథ్వీ. నేను నో చెప్పింది బయటికి రావటం లేదా అని అన్నాడు. అంటే నో అంటే దేనికి నో, ఫ్రెండ్షిప్కా లేక ఆమెతో రిలేషన్షిప్కా అని అడిగింది పునర్నవి. ఇక మన కళామతల్లె ముద్దుబిడ్డ కథానాయకురాలు విష్ణుప్రియ మాట్లాడుతూ నేను కూడా పృథ్వీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు, బయటకు వెళ్ళిన తర్వాత చూస్తాం అని అన్నది. సరే, మీ ఫ్రెండ్షిప్ మిమ్మల్ని టాప్ 2 టాప్ 3 వరకు తీసుకుని వెళ్తుందని అనుకుంటున్నావా అని అడిగింది పునర్నవి. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఇక్కడ మాత్రం మేం హానెస్ట్గా ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటున్నాం, మాకు అనిపించింది చేస్తాం, ఏది ఎలా కన్వే అవుతుందో తెలియదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అని అన్నది విష్ణుప్రియ. దాంతో పునర్నవి నేను అడిగింది సింపుల్, ఓవర్గా వివరణ ఇస్తున్నావు, టాప్లో మీరు ఉంటారా ఉండరా అని అడుగుతున్నా అని అంది. దాంతో విష్ణు అదే చెప్తున్నా, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అని అంది. మొత్తానికి పునర్నవి అయితే తెలిసి అడిగిందో తెలియక అడిగిందో లేదంటే బిగ్ బాస్ వాళ్ళే అంత కఠినంగా అడిగించారో ఏమో కానీ విష్ణుప్రియ క్యారెక్టర్కి ఈమె ప్రశ్నలతో మరోసారి తూట్లు పొడిచింది. అయినా ఏం పర్లేదు, మా నత్తి బుర్రకి ఏం అర్థం కాదు,
వీకెండ్లో నాగార్జున వస్తాడు, విష్ణు అని అంటాడు, ఈమె మెలికలు తిరిగిపోతుంటది. ఇక వీక్ డేస్లో ఎలాగో పృథ్వీ ఉంటాడు కాబట్టి వీరి హనీమూన్ ట్రిప్ ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.